హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. సో ఈ వీడియో మహేశ్వరం గురించి ఐడియా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మహేశ్వరంలో కొన్న వాళ్ళకి, లేదా ఏదన్నా ఒక ప్లాట్ కొనాలి అని చూసేవారికి చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే జనరల్గా మహేశ్వరంలో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అంటే ఎందుకు మహేశ్వరంలోనే కొనాలి అనే దానికి ఫస్ట్ క్లారిటీ వచ్చి లొకేషన్ అడ్వాంటేజెస్ అండి. లైక్ ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండడం, ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉండడం, ఇటు శ్రీశైలం హైవే బెంగళూరు హైవేకి మిడిల్లో ఉండడం, అలాగే మనకి డైరెక్ట్ ఓఆర్ఆర్ నుంచి యాక్సెస్, అలాగే వెంచర్స్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం హైవేకి 3-4 అప్రోచెస్ ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉండడం, దట్టు మండల్ హెడ్ క్వార్టర్ ఎస్ఆర్ఓ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే రెసిడెన్షియల్ గ్రోత్ కూడా ఈ సరౌండింగ్లో చూసుకుంటే మహేశ్వరంలో ఎక్కువ ఉంది. ఇది లొకేషన్ అడ్వాంటేజెస్ అయితే, ఇంకొకటి మహేశ్వరంలో జనరల్గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎంక్వైరీ చేసుకునేటప్పుడు మహేశ్వరంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని జనరల్గా అడిగితే ఇప్పుడు మహేశ్వరం సరౌండింగ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి. లైక్ మన్సాన్పల్లి, లేదా తుమ్మలూరు, తిమ్మాపూరు, అంటే దుబ్బచర్ల, కందుకూరు, ఇలా సరౌండింగ్ విలేజెస్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవేర్నెస్ ఉన్న వాళ్ళకి లొకేషన్ ఎలా ఉంది, కంపెనీ అప్రూవల్స్ ఇచ్చే ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఐడియా ఉంటే వాటి బడ్జెట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అదేమీ లేకుండా మనం ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ మహేశ్వరం ఆల్మోస్ట్ మనకి ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి భూమిలోనే ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ టైంలో ఉన్న మూమెంటు మిడిల్లో కొంతవరకు ఇటువైపు చూసిన వాళ్ళు లేరు. మళ్ళీ 2000 ఆల్మోస్ట్ 15-16 నుంచి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ స్టిల్ మనకి కన్స్ట్రక్షన్స్ చేసుకుని లివింగ్ ఉండే స్టేజ్ వరకు వచ్చినాయి. సో అప్పుడున్న వాళ్ళని కలిసి అక్కడ ఎంత ఉన్నాయి అంటే జనరల్గా ఇలా సరౌండింగ్ ఉన్న విలేజెస్లో ఉన్న వెంచర్స్ ప్రైజెస్ కూడా మనకి మహేశ్వరం టౌన్ అడ్జసెంట్లో ఉన్న ప్రాజెక్టులకి అప్లై చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది అలా తీసుకుని అలాంటి ప్రైజ్ ఇది తీసుకుని ఆ రకంగానే అదే ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేసి మహేశ్వరం టౌన్ను అడ్జసెంట్లో కావాలి అనే వచ్చే వాళ్ళకి ఒక డిసప్పాయింట్మెంటే కనబడుతుంది. సో నేను క్లారిటీగా ఇచ్చేది ఏంటంటే, మనకి ఇప్పుడు మన అక్షిత ప్రాజెక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 10 ప్రాజెక్ట్స్ మహేశ్వరంలో కంప్లీట్ చేసుకున్నాం. మహేశ్వరం అంటే మహేశ్వరంలోనే ఉన్నాయి. సరౌండింగ్ దుబ్బచర్ల కానీ అంటే వేరే సరౌండింగ్ విలేజెస్లో లేవు. కాబట్టి దానికి తగ్గట్టుగానే లొకేషన్ అడ్వాంటేజెస్, అప్రోచెస్, ప్రైజెస్ అలాగే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎంత అడ్జసెంట్ ఉన్నా సరే రీజనబుల్ బడ్జెట్లోనే ఇస్తున్నాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ప్రైస్ అనేది ల్యాండ్ ఎక్వైర్ చేసిన ఇయర్ని బట్టి, అలాగే అప్రూవల్స్ని బట్టి, ఇచ్చే డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ని బట్టి, మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్గా ఎంత ఉంటుంది అనేది ఎక్కడ కూడా మీరు ప్రైస్ తీసుకోవద్దు. ప్రాజెక్టు వేరియబుల్ ఉంది. మీరు ఒక్కసారి వచ్చి అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకున్న తర్వాతనే మన ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతనే మన అక్షిత ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించండి. ఫైనల్గా ఈ వీడియోలో నేను ఈ విషయమే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే జనరల్గా క్లయింట్స్ నుంచి మహేశ్వరం ఇంతే ఉందంట, ప్రైస్ అంతే ఉందంట, మీరు ఎక్కువ చెప్తున్నారు లేదా తక్కువ చెప్తున్నారు అనే దానికి నేను ఈ సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, లొకేషన్ టు లొకేషన్ వేరియబుల్ ఉంది. బట్ మహేశ్వరం అనేది మండల్ హెడ్ క్వార్టరు, ఈ సరౌండింగ్ అన్నింటిలో పెద్ద టౌన్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న మన్సాన్పల్లి, దుబ్బచర్ల, కందుకూరు, పులిమామిడి ఏ లొకేషన్లో వెంచర్ ఉన్నా సరే జనరల్గా సింపుల్గా మహేశ్వరంలో ఉంది అనేస్తారు. అవే ప్రైజెస్ తీసుకొచ్చి మనకి మహేశ్వరం టౌన్ అడ్జసెంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అనేది వీడియో యొక్క సారాంశం. సో మరిన్ని డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.